జై మా కాళీ, జై శ్రీ మహాకాల్. ఒక సాధకుడు మమ్మల్ని సంప్రదించి, గురువుగారు, పూర్వంలో నేను చేసుకున్న అంజనం విద్య అనేది కొద్ది రోజులు పనిచేసి ఆ తర్వాత ఆ అంజనం విద్య అనేది పనిచేయడం ఆగిపోయింది. నాకు ఆ అంజనం ప్రయోగం చేసినప్పుడు సమాధానం దొరకటం లేదు. దానికి పరిష్కార మార్గం ఏదైనా ఉందా అని మమ్మల్ని అడగడం జరిగింది. అలాగే చాలామంది సాధకులు కూడా ఈ అంజనం విద్యను రకరకాల మంత్రాల ద్వారా ప్రయోగం చేస్తుంటారు. అలాగే కొన్ని మూలికల ద్వారా కూడా ఈ అంజనాన్ని తయారు చేసి ప్రయోగం చేస్తుంటారు. అది కొద్ది రోజుల వరకే పనిచేసి ఆ తర్వాత దాని ప్రభావం అనేది తగ్గిపోతూ ఉంటుంది. వీటికి గల మూల కారణాలు ఏమిటి? సాధకుడు అడిగిన విధంగా అతను ప్రయోగించే అంజనం విద్య ఏదైతే ఉందో కొద్ది రోజులు మాత్రమే పనిచేసి ఆ తర్వాత ఎందుకు పనిచేయటం లేదు అనేది ఈ వీడియోలో క్షుణ్ణంగా వివరించడం జరుగుతుంది. ఈ వీడియో కొంచెం పెద్దగా అవ్వచ్చు. అంజనం విద్య అనేది సాధారణంగా ఇది పాతకాలంలో సిద్ధ పురుషులు, సిద్ధ గురువులు ఈ ప్రయోగం చేసేవారు. ఏదైనా గ్రామంలో కావచ్చు, ఏదైనా ప్రాంతంలో ఎవరైనా ఏదైనా వస్తువు దొంగలించినప్పుడు ఆ దొంగలించే వ్యక్తిని పట్టుకోవడం కొరకు, అతన్ని గుర్తించడం కొరకు, ఏదైనా వస్తువు అనేది కనిపించకుండా పోయినప్పుడు ఆ వస్తువును ఎక్కడ ఉంది తెలుసుకోవడం కొరకు, లేదంటే ఏదైనా నిధి, గుప్తనిధి ఏదైతే ఉంటుందో ఆ గుప్తనిధి ఎక్కడైనా ఉందా లేదా అనేది తెలుసుకునేందుకు, మరియు ఏదైనా వ్యక్తి తప్పిపోయినట్లయితే ఆ తప్పిపోయిన వ్యక్తిని ఎక్కడున్నాడు, ఏం చేస్తున్నాడు అని వారి సమస్యలు అనేవి ఈ అంజనం ఎవరైతే చూస్తూ ఉంటారో వారి దగ్గరికి వెళ్ళి వీటి గురించి ప్రశ్నలు అడగడము, అలాగే ఆ అంజనం చూసే వ్యక్తి ఆ అంజనాన్ని వేసి దాంట్లోని వచ్చే సమాధానం ఏదైతే ఉంటుందో ఆ సమాధానం ఆ ప్రశ్నించే వారికి చెప్పడం, ఈ ప్రకారంగా పూర్వంలో జరిగేది. ఇప్పటి రోజుల్లో కూడా అక్కడక్కడ ఈ అంజనం విద్య అనేది ప్రయోగం చేస్తుంటారు. ఇది ఒక రకమైన దివ్య దృష్టి కిందికి వస్తుంది. ఎందుకంటే ఆ అంజనాన్ని చూసి చెప్పడం అనేది కూడా ఒక త్రికాలదర్శి విద్య కిందికి వస్తుంది. అంటే భూతకాలం, వర్తమాన కాలం, భవిష్యత్తు కాలానికి సంబంధించిన విషయాలు కూడా అందులో ఉంటాయి కాబట్టి. కానీ అంజనం యొక్క ప్రత్యేకత ఏమిటంటే చాలా న్యాచురల్ గా ఈ ప్రయోగం అనేది చేసేవారు పూర్వంలో. కొంతమంది మంత్ర విద్యల ద్వారా మంత్రాన్ని సిద్ధి చేసుకొని ఆ తర్వాత ప్రయోగం చేసి అంజనం ద్వారా సమాధానాలను కనుక్కునేవారు, తెలుసుకునేవారు. మరికొందరు కొన్ని మూలికల ద్వారా, కొన్ని వేర్ల ద్వారా చూర్ణంలాగా చేసి వాటిని సిద్ధం చేసుకొని కొన్ని ఘడియలలో తమలపాకు పైన పూసి అంజనాన్ని చూసేవాళ్ళు. ఈ విద్య అనేది దాదాపుగా ప్రస్తుత కాలంలో అంతరించిపోయింది. చాలా తక్కువ మంది ఈ అంజనం విద్య అనేది ప్రయోగం చేస్తూ ఉంటారు. కానీ అంజనం విద్య అనేది ఒక రకంగా సరళమైన విద్యనే. ఆ విద్య ద్వారా ఒక వ్యక్తి గురించి, తాను ఎక్కడున్నాడు, లేదంటే ఒక సందర్భం గురించి, ఒక సంఘటన గురించి, ఇలా అనేక విషయాలు తెలుసుకోవచ్చు. ఈ అంజనాన్ని ప్రయోగించడం అనేది సులువే కావచ్చు, కానీ ఈ అంజనం విద్యను సిద్ధి చేసుకోవడం అనేది కఠినమైన ఘట్టమే. ఉదాహరణకు ఈ అంజనంలో వినియోగించే ఏదైతే తమలపాకు ఉంటుందో అది మనం చుట్టుపక్కల ప్రాంతంలో పాన్ షాపులలో లేదంటే పూజ షాపులలో దొరికే ఆ తమలపాకు అనేది పనిచేయదు. అది కొన్ని ప్రాంతాలలో దానంతట అదే చెట్టు